మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆలోచనల డీక్లటరింగ్, దట్స్ ద ఫస్ట్ థింగ్. ఇవన్నీ చేసేది దానికోసమే. అదే ఫస్ట్ థింగ్ ఐ సే స్మైల్. మీరు చూడండి, మీ ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది. ఆ స్మైల్ స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ సింపుల్ థింగ్ దట్ ఎవ్రీబడి కెన్ ప్రాక్టీస్. స్మైల్ ఎట్ న్యూ పీపుల్, స్ట్రేంజర్స్, హ్యావ్ అ స్మాల్ కాన్వర్జేషన్. కానీ అదొక పనిలాగా కాకుండా ఇంటెన్షన్ కూడా అలా ఉండాలి. కానీ మీరు సెలబ్రిటీ కదా శిల్ప గారు, సో మీరు బయటకి సెలబ్రిటీ కాదు నేను. మీరు అంటారు సీరియస్ అంటే కాదు, అంటే యువర్ వెల్ కనెక్టెడ్, మీరు పబ్లిక్ లో యువర్ నోటెడ్, చాలా మందికి మీరు పరిచయం. అందరికీ స్మైల్ చేసుకుంటూ వెళ్తే అందరూ అంటే విల్ దే నాట్ థింక్ ఓ ఇవిడే ఎందుకు స్మైల్ చేస్తారు ఇలాగాని? అంటే ఇట్స్ అ ఫ్రెండ్లీ స్మైల్. అంటే ఆ ఇంటెన్షన్ షుడ్ బి అథెంటిక్. మళ్ళీ కరెక్ట్. ఏదో నవ్వాలని నవ్వడం, శిల్ప గారు చెప్పారు ఇంటర్వ్యూలో లెట్స్ స్టార్ట్ స్మైలింగ్ అనకుండా, నిజంగా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, అడిగినప్పుడు ఏదన్నా యూనో మీరు ఎప్పుడు వస్తారు, మీ షిఫ్ట్ ఎప్పుడు అని అడుగుతాను ఎప్పుడైనా. మార్నింగ్ వచ్చేసినాం మేడం అంటే అంత పొద్దున్న ఎక్కడి నుంచి వస్తారు, చిన్న కొంచెం కన్సర్న్గా అడిగితే యూ బ్రైటనింగ్ అప్ దేర్ డే. అండ్ రెస్పాన్స్ వల్ల మీకు కూడా ఒకలాంటి జాయ్ వస్తుంది. అది సింపుల్ థింగ్. అది మన మైండ్లో ఎక్కడో, మనం నడిచేటప్పుడైనా మాట్లాడేటప్పుడు వీఆర్ ఆల్వేస్ బిజీ ఇన్ ద మైండ్. బయట వీఆర్ నాట్ అబ్జర్వింగ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, లేకపోతే ఫోన్ 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 ఫోన్. సో వన్స్ యూ కమ్ అవుట్ అండ్ చిన్న చిన్న సింపుల్ థింగ్స్ కరెక్ట్ చేస్తే కనుక మైండ్ క్లటర్ ఇస్ గాన్. అండ్ యూ నాట్ బిజీ ఇన్ ద మైండ్, బట్ యూ స్టార్ట్ టు లివ్ లైక్ యూ ట్రూలీ లివ్ ఇన్ ద వరల్డ్. లేకపోతే యూ లివింగ్ ఇన్ యువర్ మైండ్. అంతే అంతే కదా. ఆ లివింగ్ ఇన్ యువర్ మైండ్ తోనే క్లటరింగ్ చాలా యు గ్యాదర్ 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 గ్యాదర్. సో ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ అ సింపుల్ స్మైల్. దెన్ హెడ్ మసాజెస్ వర్క్ వండర్స్. వెన్ యూఆర్ స్ట్రెస్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, జస్ట్ ఆయిల్ మసాజ్, హెడ్ మసాజ్ ఆల్సో క్లియర్స్ యువర్ మైండ్ సో బ్యూటిఫుల్లీ. చిన్నప్పుడు అండి అభ్యంగన స్నానం అని చెప్పి తలకి తలంటి అట్లా కొడతారు కదా, బా మా అమ్మమ్మ కొట్టేది. దాంతోనే మొత్తం ఎవ్రీథింగ్ క్లటర్ ఫ్రీ మైండ్. అవును, ఇప్పుడు అన్ని పోయాయి కదా, అసలు అలవాట్లే పోయాయి అసలు పద్ధతి. సో హెడ్ మసాజ్ మీరు చేసుకోలేకపోయినా అట్లీస్ట్ పార్లర్కో పనమ్మ ఇంట్లో ఉంటే తనకు ఒక 100 రూపాయలు ఇచ్చో చేయించుకోండి. దట్ ఆల్సో రియలీ హెల్ప్స్. అండ్ ఈవినింగ్ వార్మ్ వాటర్ బాత్, నాట్ హాట్ వాటర్ బాత్, లూక్ వార్మ్ వాటర్ బాత్. అండ్ కొంచెం లైట్స్ డిమ్ చేసుకొని, ఒకలా డోంట్ టూ మచ్ టీవీ చూడకుండా. అండ్ మనం లాస్ట్ టైం మాట్లాడేది 2 hours ముందర మనం డిన్నర్ చేస్తే కనుక బాడీ లైట్గా అవుతుంది. ఆ 2 hours కూడా మనం వీ కెన్ బీ ప్రొడక్టివ్. రేపు పొద్దున ప్లాన్ చేసుకునే బ్రేక్ఫాస్ట్కి ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోవాలంటే నైటే చేసుకుని పెట్టుకోవడం, ఆర్ రేపు వేసుకునే అవుట్ఫిట్ ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టుకోవడం. అట్లాంటి చిన్న చిన్న కొన్ని మనం పొద్దున్న లేవగానే స్ట్రెస్ అయ్యేవి ఏవైతే ఉంటాయో అవి 1 night బిఫోర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, నాట్ ఎవ్రీథింగ్. ఇట్లా అవుట్ఫిట్ డిసిషన్ ఆర్ ప్యాకింగ్ యువర్ బ్యాగ్ ఆర్ చార్జింగ్ యువర్ ల్యాప్టాప్స్ ఆర్ ఫోన్స్ అవన్నీ నైట్ చేసుకుని పెట్టుకుంటే వెన్ యూ స్లీప్ యూ ఫీల్ సో కామ్. అండ్ పడుకునే ముందర వాట్ ఐ డూ ఇస్ ఐ సే ఐ సరెండర్ మై డే టు విచ్ ఎవర్ భగవంతుడు సూపర్ పవర్ యూ బిలీవ్. అంటే మీరు ఎవరిని నమ్మినా, మీ మదరే కావచ్చు ఎవరైనా, ఈరోజు ఇలా జరిగింది, దిస్ ఇస్ ఓవర్ అంటే ఈరోజు అయిపోయింది. సో దిస్ ఐ సరెండర్ దిస్ డే, అంటే నేను ఈ డే మీకు ఇచ్చేస్తున్నాను, అయిపోయింది. నో బ్యాగేజ్, నో క్యారీ ఫార్వర్డ్. పడుకొని అయ్యో ఈరోజు ఆఫీస్లో అట్లాగైంది, వీడిని అట్లా అన్నాను, నన్ను ఇట్లా అన్నారు, అవన్నీ పడుకున్నప్పుడు లైట్స్ ఆఫ్ చేసినప్పుడే ఇట్ స్టార్ట్ ప్లేయింగ్ యువర్ మైండ్. ఆ డార్క్నెస్లో ఏదైతే మల్టిప్లికేషన్ లాగా కనపడుతుందో, ఇప్పుడు డే టైంలో పాజిటివ్గా ఉంటాం మనం, వన్స్ లైట్స్ ఆర్ ఆఫ్ కదా, చిన్న విషయం కూడా మైండ్లో పెద్దగా కనపడుతుంది. అవును, అర్ధరాత్రి లేచి కూర్చుంటే ఇంకా మ్యాగ్నిఫైడ్ గా కనిపిస్తుంది. చిన్నవి. అందుకే లాట్ ఆఫ్ సూసైడ్స్ ఆల్సో హ్యాపెన్ ఇన్ మిడ్ నైట్, బికాస్ డార్క్నెస్ తోని ఎవ్రీథింగ్ బికమ్స్ యాంప్లిఫైడ్. సో ఆ సరెండర్ అని చెప్పి కనుక పడుకుంటే ఈరోజు అయిపోయింది ఫైన్, దాని గురించి పాండర్ చేస్తే ఆ మైండ్ గెట్స్ క్లటర్డ్. ఆ క్లటర్ మైండ్తో పడుకొని మళ్ళీ లేచి ప్రాపర్గా రెస్ట్ లేకుండా లేచి మళ్ళీ పొద్దున టిఫిన్, ఫుడ్, అవుట్ఫిట్ డిసైడ్ చేయాలి, అవన్నీ ఇట్ విల్ త్రో యూ ఆఫ్ బ్యాలెన్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లాన్ దిస్ డే అండ్ సరెండర్ యువర్ డే టు హూఎవర్ యూ వాంట్. ఇప్పుడు పిల్లలు పడుకోరు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అంటే 6 నుంచి 16 ఏళ్ల లోపు వాళ్ళే ఇంకా త్వరగా పడుకోవాలి కదా. అవును, సర్కస్, ఎందుకంటే రాత్రి 11 వరకు టీవీలు చూస్తారు, అలాగే బయటకు వెళ్ళిపోతారు, సెకండ్ షో సినిమాలకు వెళ్ళిపోతారు. ఇవన్నీ వీకెండ్స్ పెట్టుకోవచ్చు. అది పెరిగే వయసు వాళ్ళకి బయటకు వెళ్ళాలని యూనో అది ఉంటుంది. మనం ఈ ఏజ్ లో మనం ఇంట్లో ఉండి బుక్ చదువుకున్నా పర్వాలేదు అనుకుంటాం, బట్ వాళ్ళు దే జస్ట్ బిగినింగ్ లైఫ్. వాళ్ళు బయట వాళ్ళని కలవాలి, కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి, అటు వెళ్ళాలి, ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారు. సో అవన్నీ ఓకే, కానీ లిమిట్ టు 1 day a week.
అది ఎవ్రీడే చేస్తే మళ్ళీ వాళ్ళకి ముప్పు. అవునవును. వాళ్ళ హెల్త్ ప్రాబ్లం, వాళ్ళకి ఫోకస్ ఉండకపోవడం, వాళ్ళు చదివే చదువు పైన యూనో ఆ లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గిపోవడం, నిద్ర లేకపోతే. సో వాళ్ళకి మోజుందని యూ కాంట్ సే ఓకే గో నాన్న చేసుకో 12 వరకు పడుకోకు అంటే దట్ ఈస్ రాంగ్. గివ్ 1 day, ఏదైనా ఒక్కరోజు వాళ్ళకి ఇచ్చి, సరే ఈ రోజు నేనేం క్వశ్చన్స్ అడగను, బీ రెస్పాన్సిబుల్, బట్ మండే టు ఫ్రైడే ఓ మండే టు సాటర్డేనో దిస్ ఇస్ ద స్కెడ్యూల్. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్, అలాగే ఆ మైండ్ఫుల్నెస్ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. సో అది చేయడాన్ని బట్టి మన ఎనర్జీ స్లోగా అలైన్ అవుతుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆలోచనల డీక్లటరింగ్కి మీరు చెప్పినట్టు ఆఫ్ కోర్స్ కామ్గా అయిపోవడం, హెడ్ మసాజ్ వర్క్స్ లైక్ అ మ్యాజిక్. అండ్ స్లీప్ ఆల్సో. అంటే ఇది నేను దీంట్లో చెప్పదలుచుకోలేదు, బట్ నౌ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, అంటే నేను సరెండర్ అని పడుకునే ముందర యాంప్లిఫై అవుతా అని చెప్పాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ, బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇట్ షుడ్ బి ఇన్వైటింగ్. అంటే చాలా షార్ప్ లుకింగ్ ఫొటోస్, కళ్ళలో కళ్ళు చూసే పోర్ట్రేట్స్ అవన్నీ బెడ్రూమ్లోంచి ఉంచుకోదు. ఇట్ ఈస్ వెరీ ఎనర్జెటికలీ ప్లేస్ ఆన్ యువర్ మైండ్ తెలియకుండానే. ఇంకోటి బెడ్షీట్స్ కూడా లైట్ కలర్స్ వాడడం బెటర్. డార్క్ బ్రైట్ ప్రింట్స్, అది ఆల్సో ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ ఐ. చీతా ప్రింట్స్ ఆర్ లైక్ 2-3 ఫ్లవర్ కలర్స్, ఇట్లా సమ్ జామెట్రిక్ ప్యాటర్న్స్, అట్లాంటి బెడ్షీట్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ ప్యాటర్న్ ఆల్సో ప్లేస్ విత్ యువర్ మైండ్. ఆ స్లీప్ అంత కామ్గా రాదు. సో అండ్ కాటన్ అగైన్, ఆ సాటన్ బెడ్షీట్స్ అని చాలా మంది కొంటూ ఉంటారు, బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ ఇట్ విల్ మేక్ యూ స్వెట్ అండ్ ఇట్ విల్ టేక్ యూర్ టెంపరేచర్ హై, మనం మొన్న మాట్లాడినట్టు. సో సాఫ్ట్ కాటన్ ఆర్ మిక్స్డ్ కాటన్, లైట్ కలర్స్ అండ్ హైజీన్. బెడ్ పక్కన కూడా లైక్ చార్జర్స్, ప్లగ్ పాయింట్స్, అది ఇది బుక్స్, ఇట్లా క్లటర్ పెట్టుకోవద్దు. వెన్ యూ వాక్ ఇన్ టు యువర్ బెడ్రూమ్, ఆ చుట్టుపక్కలంతా ఇట్లా క్లీన్గా ఉంటే ఇట్స్ వెరీ ఇన్వైటింగ్. అవును, ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అవుతుంది. అండ్ దిస్ హాస్ నథింగ్ టు డు విత్ ఎంత పెద్ద బెడ్రూమ్, ఎంత చిన్న బెడ్రూమ్. నాట్ ఎట్ ఆల్. మనం పడుకునే చోటు అంత శుభ్రంగా, అంత నిర్మలంగా, అంటే ప్రశాంతంగా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ టైమ్స్ చాలా మంది ఎసెన్షియల్స్ ఆయిల్స్ ఆల్సో, చాలా రీసెర్చ్ జరిగింది ఈ మధ్య కాలంలో. ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ మన జాస్మిన్ ఆయిల్ అయినా, శాండిల్వుడ్ ఆయిల్ అయినా చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. అది కొంచెం కాటన్కి పెట్టుకొని మీరు బెడ్ పక్కన పిల్లో పైన పెట్టుకొని పడుకుంటే కూడా దట్ ఫ్రేగ్రెన్స్ కామ్స్ యువర్ నర్వస్ సిస్టమ్. లావెండర్ చాలా మంది వాడతారు. లావెండర్ మోస్ట్లీ ఫర్ బెడ్ టైమ్. లేకపోతే ఇఫ్ నాట్ ఒక చిన్న నాన్ టాక్సిక్ అగరబత్తి ఒక 1 hour బిఫోర్ అంటించుకున్నా, ఇట్ కైండ్ ఆఫ్ క్రియేట్స్ దట్ నైస్ ఫీల్ ఇన్ ద రూమ్. ఈ నాన్ టాక్సిక్ అగరబత్తి అంటే ఏమేమి ఉండకూడదు అందులో, మీరు ఎలా చూస్తారు? కెమికల్స్ ఉండద్దు, అథెంటిక్ సోర్సెస్. ఇస్కాన్ వాళ్ళు చాలా మంచి చేస్తారు, కంప్లీట్ ప్యూర్. అండ్ ఈషా వాళ్ళు, బికాజ్ ఐ హావ్ సీన్ దెమ్ మేకింగ్. అక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలతోని వనమూలికతోని చేయిస్తారు. ఇస్కాన్ అండ్ ఈషా ఐ లవ్ దెమ్, బికాజ్ ఇస్కాన్ వాళ్ళు కూడా నాకు గిఫ్ట్ చేశారు ఒక బాక్స్. అది మళ్ళీ నేను వెళ్ళి కొన్నాను, బికాజ్ అది పెట్టుకొని చాంటింగ్ చేసినా కూడా దగ్గు రావడం, ముక్కులు బాన్ అవ్వడం, అస్సలు ఇరిటెంట్స్. యూ కెన్ ఇమ్మీడియట్లీ టెల్ ఫ్రమ్ అ కెమికల్ స్మెల్ టు అ రియల్ స్మెల్. సో దీస్ టూ I personally I use. There must be many, కానీ నాకు తెలిసినంత వరకు ఈ రెండుని వాడతాను.